ఇప్పుడు మన దగ్గర ఒక సామెత ఉంటది. వడ్డించేటోడు మనోడయిందనుకోండి, ఎక్కడ కూస్తున్నా కూడా ఇబ్బందుండదు. అదేంది వార్తలు చెప్తది అనుకుంటే, వడ్డించేటోడు ఇది ఎందుకు చెప్తున్నా అనుకుంటార్రా? చెప్తా. దానికంటే ముందు ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే ఈ వీడియోని సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చెయ్యిర్రి. నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్త చేరాలి. తెలవాలి. ఎందుకంటే నష్టం తెలంగాణోళ్ళకే గాబట్టి. ఇట్లాంటి వార్తలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలవాలి. ఏం జరుగుతందసలు తెలంగాణలో అని. ఇప్పుడు ఓ దిక్కు మొత్తం తెలంగాణలో ఏం నడుస్తుంది? హైదరాబాద్‌లోనేమో హైడ్రా పేరు మీద గింతంత ఇల్లు కట్టుకుంటే పొద్దుగాలొచ్చి బుల్డోజర్‌లు పెట్టి కూలగొడుతున్నారు గదా! ఊర్లల్లల పరిస్థితి ఎట్లా ఉంది? మొత్తం ఎక్కడికక్కడ ఏదన్నా గావచ్చు పేరు. ఇండస్ట్రియల్ పార్క్ అంటారు, లేకపోతే ఫార్మా సిటీ అంటారు, ఫోర్త్ సిటీ అంటారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏంది? మొత్తం భూములు గుంజుకునుడు. ఇదే గదా నడుస్తుంది. తెలంగాణలో ఏమన్నా నడుస్తుందా? భూములు తీసుకునుడు తప్ప ఇంకేమన్నా నడుస్తుందా? ఏమన్నా సంక్షేమ పథకాలో, లేకపోతే వాళ్ళిచ్చిన గ్యారంటీలో, గవర్నమెంట్ ఏమన్నా చేస్తున్న పనులో ఏమన్నా కనిపిస్తున్నాయా? కానీ ఒక్కటైతే కనిపిస్తాంది తెలంగాణల. ఎక్కడికి బో నువ్వు. లగచర్ల నుంచి మొదలుపెడితే ఖమ్మంల, ఆదిలాబాద్‌ల ఎక్కడనన్నా జూడుర్రి. హైదరాబాద్‌లో కోట్లు విలువ చేసేటువంటి భూములు రైతుల దగ్గర నుంచి ఫార్మా సిటీ పేరుతోని, ఫోర్త్ సిటీ పేరుతోని గుంజుకుంటారు గదా! అగో ఆ భూములు ఏడికి పోతున్నాయి తెలుసా? ఇయ్యాల ఒక్కటి బయటకొచ్చింది. కానీ మిగతా భూముల గురించి గూడా చూస్తే అది మొత్తం తీగ లాగితే డొంక కదులుతదంటారు జూషిర్రా? అగో అట్లా నిజంగా ప్రతిపక్ష పార్టీ వోళ్ళు గూడా బీఆర్ఎస్ పార్టీ వోళ్ళు లేకపోతే ఇంకా ఇగ బీజేపీ అంటే ఎట్లా మాట్లాడతలేదనుకోండి. ఈ ఇష్యూ బయటకొచ్చిన తర్వాత ఇప్పటివరకు బీజేపీ మాట్లాడలే. ఏందో ఇష్యూ జెప్తా. ఒకసారి ప్రతిపక్ష పార్టీలు అసలు ఆ భూములు తీసుకున్న భూములు ఎవరెవరికి కేటాయించిర్రు, ఏం జేషిర్రు అనేది బయట పెడితే గనక ఇంకా ఘోరమైన సంచలనాలు, భూ కుంభకోణాలు బయటకొస్తాయి. తెలంగాణలో బీభత్సమైనటువంటి భూముల కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పిన చూషిర్రా? వడ్డించేటోడు మనోడైతే బంతిలు ఏడ కూస్తున్నా గూడా మంచిగానే ఉంటది అని. అగో అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటకొస్తే ఎవ్వరు లేరు మా కుటుంబ సభ్యులు రాజకీయాలల్ల ఎవ్వరు ఉండరు, రారు అని మాట్లాడతారు గదా! రాజకీయాలల్లో ఉంటేంది, ఉండకపోతేంది? ఇప్పుడు వడ్డించేటోడే వాళ్ళ అన్న అయినంక తమ్ముళ్ళకి భూములు దక్కుతనే ఉన్నాయి. తమ్ముళ్ళకి జాగాలు దక్కుతనే ఉన్నాయి. దానికిక రాజకీయాలల్లకి రావాల్సిన అవసరం ఏముంది? మీరు పంచేటోళ్ళు మీరేనైతిరి. అసలక్కడ ఏమున్నది? ఏం లేదు. అది ఏంటిది అని జూడకుండా అప్పనంగా వందల కోట్ల విలువైన భూములు అప్పజెప్పబడితిరి. ఇక రాజకీయాలలో ఉంటేంది? ఉండకపోతేంది? అసలు ముచ్చటేందంటే, ఇప్పుడు ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ పేరుతోని మొత్తం హైదరాబాద్‌లో భూములు గుంజుకున్నారు గదా! అగో దాంట్ల ఒక 200,00,00,000 విలువ చేస్తదట భూమి. 200,00,00,000 విలువ చేసే 5 ఎకరాల భూమిని అగ్గువకు సగ్గువకు ఎవరికిచ్చిర్రో తెలుసా? రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండల్ రెడ్డికిచ్చిర్రు. దేని పేరు మీద అంటే ఆయన ఒక కంపెనీ పెట్టిండట. ఆ కంపెనీ ఏంది తెలుసా? ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అట. అసలు దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఉండాలి. కానీ వీళ్ళు పెట్టిన కంపెనీకి అది లేదు. ఆ కంపెనీకి ఉన్న మొత్తం మూలధనం ఎంతనో తెలుసా? ₹1,00,000. ఒక్క ఉద్యోగి కూడా లేడట. అయినా సరే వాళ్ళకి 200,00,00,000 విలువైన భూమినిచ్చిండు. ఎందుకు? అన్న మనోడైతే, అన్న ముఖ్యమంత్రి అయితే ఏముంది? ఇప్పుడు ఎవరన్నా కంపెనీలు రిజిస్టర్ చేసుకొని గిట్లనే ఒక్క ఉద్యోగి గూడా లేదు. మాకు కంపెనీ ఉంది. మేము ఇది జేస్తాం, అది జేస్తాం అని జెప్తే వాళ్ళకి గట్లనే ఇస్తున్నారా? వాళ్ళకట్లనే ఇస్తారా భూములు? ఏ లెక్క ప్రకారం ఇచ్చిర్రు భూములు? ఇప్పుడు జనాల దగ్గర నుంచేమో మేము ఫోర్త్ సిటీ కోసమని ఇంకొకటి మీకు ఉద్యోగాలొస్తాయి అక్కడ అని రకరకాలుగా చెప్పి భూములు గుంజుకున్నారు గదా! తీసుకొని చేస్తున్న పనేంది? ఇదా? ఇప్పుడు తెలంగాణల ఎవ్వరు హ్యాపీగా లేరు. అనుముల బ్రదర్స్ తప్ప ఎవ్వరు హ్యాపీగా లేరు. వీళ్ళు మాత్రం మస్తు హ్యాపీగున్నారు. ఎందుకంటే మొత్తం వందలు, వేల కోట్ల విలువ చేసే భూములొచ్చి పడుతున్నాయి గదా! ఇయ్యాల ఇది బయటకొచ్చింది. ఇంకెన్ని జేషిర్రో. ఇప్పుడు మధ్యలో రేవంత్ రెడ్డి గారు అమెరికా వేరు జూషిర్రా? అమెరికా పోయినప్పుడు ఈళ్ళకి ఇంకొక తమ్ముడుంటాడు 'జగదీష్ రెడ్డి' అని. అగో ఆయన కంపెనీతోని అక్కడ ఒక ఎంఓయూ చేసుకున్నారు. ఆ కంపెనీకి అతీ గతి లేదు. అయినా సరే ఆయనతోని వేల కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. అగో అదెట్లనో ఇగో ఇది గూడా అంతే. ఎంత దారుణమంటే ఈ కంపెనీ వోళ్ళు ఇప్పుడు వాళ్ళు లింక్డ్ఇన్‌లో ఇప్పుడు కొండలరెడ్డి గారే ఆయన లింక్డ్ఇన్‌లో ఆయన ప్రొఫైల్‌లో రాసుకున్నారు ఈ కంపెనీ నాదని. ఆ కంపెనీ ఫోను నంబర్ ఏంది తెలుసా? చెప్తా ఇనుర్రి మంచిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 నిజం. ఇది వాళ్ళ ఫోను నంబర్. వాళ్ళ
వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా కంపెనీ ఫోను నంబర్ పెడతారు చూషిర్రా? అగో అక్కడున్న ఫోను నంబర్ ఇది. 12345678 వాళ్ళ కంపెనీ ఫోను నంబర్. ఇగ ఇదంతా బయటకొచ్చిన తర్వాత ఇంతకుముందు ఆ ఫోను నంబర్‌ని మార్చిర్రు అని జెప్తున్నారు. ఇంత దారుణంగా. అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాలలో జూస్తాం కొన్ని. ఒకటి జరుగుతా ఉంటే ఇంకొక దాని మీద చర్చ పోతది. నేను చానా సందర్భాలలో జెప్పిన. తెలంగాణ జనాలందరూ గూడా అప్రమత్తంగా ఉండుర్రి. డైవర్షన్ నడుస్తుందని. జనాలందరూ ఒక దిక్కు వేరే దిక్కు ఎటు దిక్కో డైవర్ట్ జేసి ఇగో ఈ భూములని ఈళ్ళ దిక్కు డైవర్ట్ జేస్తుర్రు. ఈ భూములని వీళ్ళ దిక్కు మళ్లిస్తుర్రు. నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు. అసలు ఆ కంపెనీకి వాళ్ళ తమ్ముడికి సంబంధం లేదు అని మాట్లాడతారు. కానీ ఆ ప్రొఫైలు ఆయన రాసుకున్న దాంట్లో ఆ కంపెనీ నాదే అని రాసుకున్నారు. మళ్ళా మంత్రి గారేమో అసలు ఆళ్ళకి సంబంధం లేదు అని మాట్లాడతారు. అంటే ఎంత దారుణంగా భూములు కొట్టేస్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చిన్న ఎగ్జాంపుల్ ఇది. 5 ఎకరాలనేది నాకు తెలిసి చిన్నది గావచ్చు. ఇప్పుడు చాలా చోట్ల అంటే భూములు ఎందుకింత తీసుకుంటుంది ప్రభుత్వం వాళ్ళు వద్దన్నప్పుడు గూడా ఎందుకిట్లా గుంజుకుంటుంది అంటే అర్థం గాలే. ఇగో ఇందుకోసం గుంజుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ తమ్ముడికి స్పెషల్ రూల్ ఏమన్నా ఉంటదా? వాళ్ళ తమ్ముడు లెక్క 100 కంపెనీలు ఉండుంటుంటాయి గదా! వాళ్ళందరికి ఇట్లనే ఇచ్చిర్రా? భూములు ఇచ్చిర్రా ఇట్లనే? అసలు ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్న కంపెనీ ఎక్కడుంది తెలుసా? ఒక పటాన్ చెరులో ఒక చిన్న లోపల ఒక చిన్న రూమ్ లాంటిది, ఇల్లు లాంటి దాన్ని వాళ్ళ ఆఫీస్ అడ్రెస్‌గా చూపిస్తున్నారు. డిఫెన్స్‌ది ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తయారు చేసేదాని ఆఫీస్ అడ్రెస్సు గాడుంటదా? గవిట్లల్లో ఉంటదా? ఈళ్ళకిచ్చిన భూమి ఎక్కడనో తెలుసా? రావిలాలల. ఫోర్త్ సిటీ కోసం అని తీసుకున్నారు చూషిర్రా? అగో దాంట్లో 5 ఎకరాల భూమినిచ్చిర్రు. ఏం జూషిచ్చిర్రు? ఎట్లా జూషిచ్చిర్రు అంటే వీళ్ళకున్న ఏకైక అర్హత రేవంత్ రెడ్డి గారి తమ్ముడవ్వడం మాత్రమే. అంతకంటే ఇంకేమన్నా అర్హతుందా? ఇప్పుడు ఇట్లాంటి కంపెనీలు వేరేటోళ్ళు బెట్టి భూములియ్యమంటే ఇస్తారా? ఒక ఎన్‌జీఓ వోళ్ళు ఇంకొకరు ఏదన్నా దేనికోసమన్నా ఒక 200 గజాల జాగియ్యమంటేనే ప్రభుత్వాలియ్యయి. మరేం జూషిచ్చిర్రు? ఇప్పుడు ఈ వార్త బయటకొచ్చిన తర్వాత వాళ్ళ ఫోను నంబర్ మార్చిర్రు. అంత ఫేక్ అవి బెడితే గూడా వేటిని జూషిచ్చిర్రు? అంటే భూములని ఎట్లా కొల్లగొడుతున్నారు అనేది ఇది చూస్తే అర్థమైతలేదా? అక్కడ వాళ్ళ రైతుల దగ్గర నుంచి గుంజుకున్నదేమో మేము ఫోర్త్ సిటీ కోసం ఇంకొకటి ఇక్కడ కంపెనీలొస్తే ఆ కంపెనీలల్ల మీ పిల్లలకే ఉద్యోగాలొస్తాయి అని అది గూడా వద్దన్నారాళ్ళు. మా పిల్లలకు ఉద్యోగాలొచ్చుడు వద్దు, ఇంకొకటొద్దు. మా భూమి మాకుంటే చాలు. మా తాతలు, తండ్రుల దగ్గర నుంచి ఈ భూమి చేసుకొని బతుకుతున్నాం. భూమి లేకపోతే ఎట్లయితది అని ఎంత ఏడ్చినా ఇనకుండా పోలీసుల్ని బెట్టి అక్కడి నుంచి భూములు గుంజుకున్నారా? గుంజుకొని చేసిన పనేంది? రైతుల దగ్గర నుంచి గుంజుకొని తమ్ముడికా కట్టబెట్టేతందుకా? రైతులొద్దు అని ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు వాళ్ళ పిల్లలకి మీకు ఉద్యోగాలొస్తాయన్నారు గదా! ఈ కంపెనీలో ఒక్క ఉద్యోగి లేడట. ఒక్క ఉద్యోగి లేడు. రూ. 1,00,000 వాళ్ళ అది చూపిస్తున్నారు. అయినా సరే 200,00,00,000 విలువైన 5 ఎకరాల భూమిని అప్పజెప్పిర్రు. ఇది బయటకొచ్చింది. బయటికి రాని ఇంకెన్నుంటాయో. ఆ! బయటికి రానియి ఇంకెన్నుంటాయో. ఇయాల ఆధారాలతోని ప్రతిపక్ష పార్టీకి సంబంధించినోళ్ళు ఆధారాలతోని బయటపెట్టిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో బయటకొచ్చి మాట్లాడతారు గదా! నేను మిడిల్ క్లాస్ అయినని, లేకపోతే ఇంకొకటి అని మాట్లాడతారు గదా! మరిది బయటకొచ్చింది గదా! నిన్న బయటకొచ్చింది. తెలంగాణలో సంచలనం రేపుతుంది. దీని మీద ఇప్పటి వరకి మాట్లాడలే. ఇప్పటి వరకి ఇప్పుడు ఎవరు ఎవరి పేరు మీదకైతే ట్రాన్స్‌ఫర్ అయిందో కొండలరెడ్డి అనేటాయన పేరు చెప్తుర్రు గదా! ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకి ఒక మీడియాకి ఒక వివరణ గూడా ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారి తరపు నుంచి ఒక వివరణ ఇయ్యాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒక ఆరోపణలొచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఉండదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే బయటకొచ్చి శానా మాటలు మాట్లాడతారు గదా! దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు చెప్తలేరు? ఇప్పుడు అదేమన్నా తెలంగాణ ప్రజల భూమి గదా! తెలంగాణ భూమి గదా! మీరు అధికారంలో ఉంటే ఎవరికి బడితే వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి ఎంత బడితే అంత జనాల దగ్గర నుంచి, మామూలు రైతుల దగ్గర నుంచి గుంజుకొని తమ్ముళ్ళకి అప్పజెప్పొచ్చా? నిజంగా వేరే వేరే రాష్ట్రాలలో జరిగితే గనక ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాలని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తుర్రు గదా! కానీ బీజేపీ‌లు మాత్రం దీంట్లో అసలు ఎక్కడ మాట్లాడినట్టయితే కనిపియలే నాకు. ఇప్పుడు గతంలో సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ఉండే గదా! ఆ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యది ఒక ఇష్యూ అయితే మొత్తం రిజైన్ చేయాలన్నారు. ఇది నిన్న ఇప్పటికి 24 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకి ఆ పార్టీ వాళ్ళైతే సపోర్ట్ చేయలే మరి. ఇప్పుడు మనం చాలా సందర్భాలలో చూసినాం గదా! హైడ్రా మీద మాట్లాడరు ఆ పార్టీ వోళ్ళు. లేకపోతే ఇంకొకటి ఏదన్నా జరుగుతున్న దాని మీద మాట్లాడరు. ఇప్పుడు దీని మీద గూడా మాట్లాడతలేరు. ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్, బీజేపీ 2 ప్రతిపక్ష పార్టీలే గదా! బీఆర్ఎస్ దీన్ని తెర మీదకి తీసుకొనొచ్చింది. బీజేపోళ్ళు ఇప్పటి వరకి
కుయ్యమనలే, కయ్యమనలే దీని మీద. దీని మీద ఏం చెప్పలే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది గదా! ఈ నెలల రాఖీ పండగుంది. రాఖీ కడితే అక్కకో, చెల్లెకో, అన్ననో, తమ్ముడో ఏదన్నా గిఫ్ట్ ఇస్తాడు గదా! రాఖీ పండక్కి రాఖీ కట్టినోళ్ళకి గిఫ్ట్ ఇస్తారు గదా! అన్ననో, తమ్ముడో. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములకి తెలంగాణ భూములను గిఫ్ట్‌లు ఇస్తుర్రు. వాళ్ళ తమ్ముళ్ళకి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ భూములని గిఫ్టులుగా ఇస్తుండు. తెలంగాణ జనాలేమో ఒక దిక్కు అంగలారుస్తుంటే, మీరిచ్చిన 6 గ్యారంటీలేవి, 420 హామీలేవి అంటేనేమో సప్పుడు చెయ్యరు. వాటికేమో పైసలుండవు. కానీ తెలంగాణ భూములనేమో పప్పు బెల్లాల లెక్క వంచి పెడుతున్నారు ఆళ్ళన్నదమ్ములకి. అందుకే నేను ఫస్ట్ చెప్పినా గదా! వీడియో అందరికీ షేర్ చెయ్యిర్రి అని. తెలంగాణలో ఉన్న జనాలకి తెలవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి తెలవాలి. మీకిచ్చుటానికేమో గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. వాళ్ళ తమ్ముళ్ళకేమో మీ దగ్గరనే భూమి గుంజుకొని వాళ్ళ తమ్ముళ్ళకేమో భూములు కట్టబెడుతున్నారు. తెలుసుకోరు తెలంగాణ ప్రజలు, ఒక్కసారి తెలుసుకోవాలి ఇట్లాంటి విషయాలు.